హాయ్ గాయ్స్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. గూగుల్ యాడ్సెన్స్లో యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసే టైంలో చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు. అట్లా చేయడం వల్ల మన యూట్యూబ్ పేమెంట్స్ అనేది హోల్డ్లోకి వెళ్ళిపోతున్నాయి, బ్యాంక్ అకౌంట్లో రావట్లేదు. ఎట్లా ఆ, చేసుకోవాలి ఏంటి కరెక్ట్గా అని చెప్పేసి చాలామందికి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అప్రూవ్డ్ కాకుండా రివ్యూలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకోండి, సమ్ అడిషనల్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు వెరిఫై ఇన్ఫర్మేషన్ యూ మే బీ సబ్జెక్ట్ మ్యాక్సిమమ్ వితౌట్ హోల్డింగ్ రేట్ ఆర్ పేమెంట్ మే బీ డిలేడ్ అని ఉంది. అప్డేట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుందంటే ఇక్కడ స్టేటస్లోకి వెళ్ళిపోతే రివ్యూలో ఉందన్నమాట. ఇన్ రివ్యూలో ఉంది, సబ్మిట్ ఎప్పుడు చేశారు ఏంటి అని చెప్పేసి. అసలు ఎందుకు మిస్టేక్స్ వస్తున్నాయి అంటే మన పేరు అన్నమాట. ఈ పేరు కరెక్ట్గా ఇవ్వాలి, ఎట్లాగైతే ఉందో మన పాన్ కార్డులో సేమ్ అలాగే ఇవ్వాలన్నమాట. చాలామంది ఏంటంటే సర్నేమ్ ఇవ్వకుండా షార్ట్ కట్లో పెట్టేసి అట్లాగే ఇస్తున్నారు. అట్లా చేస్తే మనకు ఎర్రర్ వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఎర్రర్ వచ్చేసింది అనమాట. ఇక్కడ చూసుకోండి, సబ్మిట్ మిస్సింగ్ డాక్యుమెంట్స్ అని ఉంది. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం డిలీట్ చేసుకోవాలన్నమాట. డిలీట్ చేసుకుని మళ్ళీ కొత్తగా సబ్మిట్ చేయాలి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఏంటి అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకోండి, అన్ని ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోయినాయి అనమాట. మోషన్ పిక్చర్స్ అనేది కూడా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోయింది, అన్ని ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోయినాయి. పైన ఇక్కడ చూసుకోండి డిలీట్ బటన్ ఉంది, స్టేటస్ పక్కన ఇంటర్వ్యూ ఉంది కదా, డిలీట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. నేను చూసుకోండి దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత డిలీట్ దిస్ ఫామ్ అని ఉంది. సో మనం సింపుల్గా డిలీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎందుకు డిలీట్ చేస్తున్నాం అంటే మనకి ఎర్రర్ వచ్చింది, అప్రూవ్డ్ కాల ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. సో నో ప్రాబ్లం, ఎక్స్పైర్డ్ అని వచ్చేసింది. ఈ విధంగా ఉంది, నో ప్రాబ్లం. మనకు ఇప్పుడు ఏం చేసుకోవాలంటే సబ్మిట్ ఏ న్యూ ఫామ్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి, సబ్మిట్ న్యూ ఫామ్ అని చెప్పేసి ఉందన్నమాట. దాని మీద క్లిక్ చేసుకొని మళ్ళీ మనం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కొత్తగా ఇస్తున్నాం అనమాట. సో నో ప్రాబ్లం. అలా ఇచ్చిన మీరు ఏ డీటెయిల్స్ ఇచ్చినా సరే పూర్తిగా ఇవ్వండి, షార్ట్ కట్లు ఇవ్వద్దు అనమాట. చాలామంది ఏంటంటే పూర్తిగా సర్నేమ్ ఇవ్వాలా వద్దా అన్నట్లు ఇస్తున్నారనమాట. అట్లా కాదు, సబ్మిట్ న్యూ ఫామ్ అని ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఏం జరిగిద్దంటే ఇక్కడ సబ్మిట్ న్యూ ఫామ్ అని ఉంది, స్టార్ట్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్ట్ ఫామ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ మన మెయిల్ ఐడి పాస్వర్డ్ అడిగిద్ది, ఒకసారి కొట్టేసేయాలి. కొట్టేసిన తర్వాత యునైటెడ్ స్టాట్స్ ఇన్ఫో అని ఉంది. వాట్ టైప్ ఆఫ్ అకౌంట్ అని ఉంది, ఇండివిజువల్ పెట్టేసుకోవాలి. ఇండివిజువల్ పెట్టుకుని నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆర్ యూ సిటిజన్ ఆర్ రెసిడెన్షియల్ యునైటెడ్ స్టేట్స్ అని ఉంటుంది, నో పెట్టేసుకోవాలి. నో పెట్టేసి కిందకి స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే నెక్స్ట్ బటన్ ఉంటుంది. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ కొంచెం కిందకి స్క్రోల్ చేయాలన్నమాట. చూసుకోండి, ఏదైనా సరే కరెక్ట్గా ఇవ్వండి. పద్దాక మీరు తప్పులు పెట్టేస్తే మళ్ళీ ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోద్ది. అట్లాగే చేస్తూ ఉంటుంటే మన పేమెంట్స్ అనేది బ్యాంక్ అకౌంట్లోకి రావు. చేసేది ఏదో ఒకసారైనా సరే 2-3 సార్లు చెక్ చేసుకొని రివ్యూ చేసుకొని ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ వేసుకోండి, సెలెక్ట్ W8 ట్యాక్స్ ఫామ్ అని ఉంది కదా, ఫస్ట్ది క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ది క్లిక్ చేసుకున్న తర్వాత స్టార్ట్ W అని ఫామ్ అని ఉంది కదా బ్లూ కలర్లో, దాన్ని క్లిక్ చేసుకోవాలి. నేను ఏ సెట్టింగ్స్ అయితే చేస్తున్నానో సేమ్ ఇదే సెట్టింగ్స్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది, మీకు ఏదైనా ఎర్రర్ వస్తే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఐడి వెరిఫికేషన్కి సంబంధించింది కానీ ఏదైనా సరే మనం దీని మీద క్లిక్ చేస్తున్నాను. యూట్యూబ్ గురించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాట్సాప్ నెంబర్తో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు మొదలైద్ది అనమాట. ట్యాక్స్ ఐడెంటిటీ అని ఉంది కదా, నేమ్ ఆఫ్ ఇండివిజువల్ అని ఉంది. ఇక్కడ పాన్ కార్డు మనం గుర్తుపెట్టుకోండి, పాన్ కార్డు ఇవ్వాలన్నమాట. మనం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయాలంటే పాన్ కార్డులో మీ పేరు ఎట్లాగా ఉంటుందో నేమ్ ఆఫ్ ఇండివిజువల్ అని ఉంది కదా, సేమ్ అట్లాగే రావాలన్నమాట. ఎట్లాగుంటే అట్లాగా, క్యాపిటల్లో ఉంటే క్యాపిటల్లో, స్మాల్లో ఉంటే స్మాల్, సేమ్ అక్కడ ఎట్లాగుందో అట్లా ఇచ్చేసేయాలి. నేను నా పేరు ఇచ్చేసాను. పేరు ఇచ్చేసిన తర్వాత కంట్రీ అని ఉంది కదా, సో మనం ఇండియా కాబట్టి ఇండియా పెట్టేసుకోవాలి. ఇండియా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, నేను ఇండియా పెడుతున్నాను. ఏది మిస్టేక్ చేయొద్దు అనమాట. ఇండియా పెట్టేసుకున్న తర్వాత ఫారెన్ టీఐ నెంబర్ అని ఉంది, గుర్తుపెట్టుకోండి. ఫారెన్ టీఐ నెంబర్ అనేది ఫస్ట్ బాక్స్లోనే ఉంటుంది అనమాట. అదేంటంటే మన పాన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. కరెక్ట్గా ఎంటర్ చేయండి. చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, అలా చేయటం వల్లే ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోయింది, పేమెంట్స్ కూడా హోల్డ్లో పడిపోతున్నాయి అనమాట. ఇట్లా చేసిన తర్వాత నేను కరెక్ట్గా నా పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసాను. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత పర్మనెంట్ రెసిడెన్సీ అడ్రస్ అని ఉంది కదా, దాని ఆ బాక్స్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ యాడ్సెన్స్లో డీటెయిల్స్ ఇచ్చాము, దాని మీద క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీకు రాకపోతే ఏంటంటే కరెక్ట్గా డీటెయిల్స్ అన్నీ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మెయిలింగ్ అడ్రస్ ద సేమ్ పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్ అని ఉంది. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే టైం పట్టిద్ది అనమాట లోడ్ అవ్వడానికి. సో ఇంటర్నెట్ స్పీడ్ బట్టి టైం పట్టిద్ది.
దాని మీద ఎప్పుడైతే టైం అయిపోయిందో ఆర్ యూ క్లైమింగ్ రెడ్యూస్ రేట్ విత్ హోల్డింగ్ అండర్ ఏ ట్యాక్స్ ట్రీటీ అని ఉంటుంది. ఇక్కడ మనం దీన్ని ఏం క్లిక్ చేసుకోవాలంటే ఎస్ అనే బటన్ మీద క్లిక్ చేసి రెసిడెన్సీ కరెంట్ అని ఉంటుంది, దాన్ని కూడా బాక్స్ కూడా క్లిక్ చేసి ఇక్కడ ఇండియా అని పెట్టేసేయాలి. ఇండియా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ కొన్ని బాక్సులు ఉంటాయి, అవి కూడా టిక్ మార్క్స్ పెట్టేసేయాలన్నమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మన వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డిస్ప్లే మీద కూడా ఉంటుంది. యూట్యూబ్కి సంబంధించిన ఎలాంటిదైనా సరే మీరు ఇక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ చూసుకోండి, ఇండియా అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ 3 బాక్సులు ఉంటాయి. సర్వీస్ సచ్ యాజ్ యాడ్సెన్స్ అని ఉంటుంది. ఆర్టికల్ 7 అండ్ పారాగ్రాఫ్ 1 పెట్టుకొని విత్ హోల్డింగ్ రేటింగ్ 0 రెడ్యూస్ అని పెట్టేసేయాలి. మళ్ళీ సేమ్ కూడా అయిందే, టిక్ మార్క్ పెట్టేసేయాలి. రీజన్ అని చెప్పేసి ఉంటుంది కదా, మోషన్ పిక్చర్స్ ఇది కూడా అంతే. ఆర్టికల్ 12 అండ్ పారాగ్రాఫ్ అని పెట్టేసి రెడ్యూస్ రేటు విత్ హోల్డింగ్ రేటు 15 పెట్టేసేయాలి. అదర్ కాపీ రేట్ ఉంది కదా, అది కూడా అంతే. విత్ ఆర్టికల్ ఇది 12 పెట్టేసేయాలి, 15 పెట్టేసేయాలి, టిక్ మార్క్ పెట్టేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే అది పెట్టలేదు. విత్ ఆర్టికల్ రేటు 12 పారాగ్రాఫ్ 2 మళ్ళీ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఒకసారి బ్యాక్ ఫార్వర్డ్ చేసినా సరే కరెక్ట్గా చూడండి. ఏది మనం మిస్టేక్ చేసి స్కిప్ చేసినా దానివల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు డాక్యుమెంట్స్ ప్రివ్యూ ఉంది, టిక్ మార్క్ పెట్టేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ డౌన్ చేస్తానంటే ఆర్ యూ పర్సన్ నేమ్ ఆఫ్ ద ట్యాక్స్ ఐడెంటిటీ సెక్షన్ అని ఉంటుంది. ఎస్ అనే బటన్ మీద క్లిక్ చేసేయాలి. మనం స్టార్టింగ్లో పాన్ కార్డులో నేమ్ ఉంది కదా, సేమ్ అదే నేమ్ని ఇక్కడ కూడా ఎంటర్ చేయాలన్నమాట. ఇది సిగ్నేచర్ అంటారు దీన్ని. సో మన సిగ్నేచర్ అంటే పేపర్ మీద పెట్టాల్సింది కాదు, ఇక్కడ టైప్ చేస్తే సరిపోయింది. మన నేము స్టార్టింగ్లో ఎట్లాగైతే పెట్టామో మన నేము అక్కడ ఇక్కడ పాన్ కార్డు మీద కరెక్ట్గా ఉండాలన్నమాట. ఉన్న తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాజ్ ద ఇండివిజువల్ ఐడెంటిఫై ద ట్యాక్స్ ఉంటుంది. సచ్ ఇదేంటంటే సెకండ్ ఆప్షన్ పెట్టేసేయాలి, నోన్ పెట్టేసేయాలి. నోన్ పెట్టేసి టిక్ మార్క్ మీద చేసేయాలి. అన్చేంజెస్ స్టేటస్ అఫిడవిట్ అని ఉంటుంది. టిక్ మార్క్ పెట్టేసిన తర్వాత ఈయన ఉంటుంది. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తుంటే ఇక్కడ సేమ్ డాక్యుమెంట్స్ మెయిల్లోంచి రావాలని పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఇది సబ్మిట్ చేస్తే అప్రూవ్ అయిపోయింది అనమాట. అదేంటి ఫిజికల్గా డాక్యుమెంట్స్ ఇంటికి రావాలని ఉంటుంది, లేకపోతే వితౌట్ పేపర్లెస్ అని ఉంటుంది. వితౌట్ పేపర్లెస్ పెట్టుకున్నా విత్ ఇంటికి వచ్చేటట్లు మనం పెట్టుకున్నా సరే నో ప్రాబ్లం. చూసుకోండి, ఇప్పుడైతే మనకి యువర్ యూఎస్ ట్యాక్స్ అప్రూవ్డ్ అని చెప్పేసి వచ్చింది గ్రీన్ కలర్లో రావాలి, ఎర్ర రాకుండా ఉండాలి. థ్యాంక్ యూ. ఇలా చేసినా సరే అప్రూవ్డ్ అవ్వకపోతే ఏం చేస్తారంటే యాడ్సెన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పేమెంట్స్ అని ఉంటుంది. పేమెంట్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే పేమెంట్ ఇన్ఫో అని ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. పేమెంట్ ఇన్ఫో దీనికి క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ అకౌంట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసుకోండి పేమెంట్ అకౌంట్ అని ఉంటుంది. ఇండియా యూఎస్ డాలర్స్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. యూట్యూబ్ ఇండియా యూఎస్ డాలర్స్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత సెట్టింగ్స్ అని ఉంటుంది. సెట్టింగ్స్లో ఇక్కడ మనకి పేరు ఉంటుంది, మేనేజ్ సెట్టింగ్స్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. మేనేజ్ సెట్టింగ్స్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేసుకోవాలంటే ఇక్కడ మన పేరు ఉంటుంది అనమాట. ఇక్కడ నేమ్ అండ్ అడ్రస్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మన నేమ్ అయితే మార్చుకోవాలి. పాన్ కార్డ్ మీద ఎట్లా ఉంటుందో సేమ్ పాన్ కార్డ్ మీద ఎట్లా ఉంటుందో సేమ్ అదే పేరుని కూడా ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత దీన్ని సేవ్ చేసేయాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. దీన్ని సేవ్ చేసేయాలి. దీన్ని సేవ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి కూడా చేంజ్ చేయాలన్నమాట. ఇవన్నీ చేంజ్ చేస్తే కూడా అవ్వకపోతే నాకు వాట్సాప్ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి. పేమెంట్ యూజర్ అని ఉంటుంది. పేమెంట్ యూజర్లో కూడా వెళ్ళాలి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో కూడా చేంజ్ చేసుకోవాలన్నమాట. మేనేజ్ యూజర్ అని ఉంది. కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ పాన్ కార్డులోకి ఎట్లాగైతే నేమ్ ఉంది ఇవన్నీ ఇట్లా చేసుకున్న తర్వాత ఒక్కసారి మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి పేజ్ని రిఫ్రెష్ చేస్తే అప్రూవ్డ్ అయిపోయింది. అవ్వకపోతే మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ కొత్త ఫామ్ని అయితే సబ్మిట్ చేయండి. ఇవన్నీ చేంజ్ చేసిన తర్వాత అప్పుడే అయిద్ది అనమాట. చూడండి, ఇవన్నీ చేసిన తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.